Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్ అమ్మ. సో ఫైనలీ మన ఇన్స్టిట్యూట్ యొక్క హైదరాబాద్ బ్రాంచ్ 21 మార్చ్ 2022 అంటే వస్తున్నటువంటి సోమవారం 8:29 ఉదయాన్నే మార్నింగ్ సో గ్రాండ్గా ఓపెన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మన చీఫ్ గెస్ట్గా డాక్టర్ చేతన ఐపీఎస్ గారు ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ రోజున మన ఇన్స్టిట్యూట్కి హాజరు అవ్వబోతున్నారు. అండ్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్ని ఎఫోర్డబుల్ ఫీకి స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటటువంటి విధానంలో చెప్పే ప్రయత్నంలో సురేష్ సార్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్తో, వెరీ అఫోర్డబుల్ ఫీతో సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు అందుబాటులోకి వచ్చింది. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళకి ఆఫ్లైన్ రూపంలో కూడా మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. సో చక్కగా మన క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ పర్టిక్యులర్ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీకి సురేష్ సార్ వస్తున్నారు, నేను వస్తున్నాను, అండ్ సమ్ ఆఫ్ అవర్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వస్తారు. సో అడ్రస్ ఈజ్ దిస్, యూ కెన్ లుక్ ఎట్ ద స్లైడ్ హియర్. సో ఈ అడ్రస్ని ఫాలో అవ్వండి. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే మన ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయొచ్చు, 7893899553. దిస్ ఈజ్ అవర్ మేడం నెంబర్. సో ఈ మేడం నెంబర్కి ఫోన్ చేసినా కూడా మేడం మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? సో కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ మాడ్యూల్ ఆఫ్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఎఫోర్డబుల్ ఫీతో, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 per month. సో దాంతో ముందుకు వస్తుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో ఎవరికైనా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనేటటువంటి ఉద్దేశం ఉంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్కి రండి. 3 days ఫ్రీ డెమో క్లాసెస్ అనేటటువంటి వినండి. మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా చెప్తున్నారు ఏంటి అని చూడండి. చూసిన తర్వాతే మీరు డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. ఓకేనా? 21 మార్చ్ నుంచి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తున్నాం, మర్చిపోవద్దు. ఈవెన్ ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్ దేర్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. సో వీలైతే రండి, అక్కడ మనం కలుద్దాం. అండ్ ఇప్పుడు మన ఆన్లైన్ కోర్సెస్ అండ్ ఫ్లాగ్షిప్ కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చేసుకుందాం. అనౌన్స్మెంట్ చేసుకొని మనం మన హిందూ అనాలిసిస్ని స్టార్ట్ చేసేద్దాం యథావిధిగా. ఒక్కసారి వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ హైదరాబాద్కి కూడా రాబోతుంది. సో హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ 21 మార్చ్ నుంచి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ అనేటటువంటివి మొదలు కాబోతున్నాయి. ఎవరైనా మన హైదరాబాద్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కాల్ దిస్ నెంబర్ 7893899553. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళంలో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటివి రన్ అవుతున్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ఫీ ఎంత అంటే కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. సో 1 ఏప్రిల్ నుంచి ఫీజు 80,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అన్ని కోర్సెస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సరేనమ్మా? సో మరి ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం, వినండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా న్యూ బ్యాచ్ 1 ఏప్రిల్ నుంచి మొదలవబోతుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలి అంటే జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఫీజు. ఏప్రిల్ 1 నుంచి 70,000 రూపీస్ అవుతుంది. 60,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జస్ట్ ఇప్పుడు ఫీజు 15,000 రూపీస్ మాత్రమే. ఏప్రిల్ 1 నుంచి 20,000 రూపీస్ అవుతుంది. సో సురేష్ సార్ అండ్ నేను చాలా క్లాసెస్ కవర్ చేయడం అనేటటువంటిది జరిగింది. మీకు చాలా చక్కగా క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది దానిపైన కూడా. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. ఇండియన్ ఫార్మ్స్ బై మోర్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, ఎనర్జీ టైస్ మే డీపెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ తెలుసు. 24 ఫిబ్రవరి 2022న రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్
ఉక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్కి పాల్పడుతున్నట్టు ప్రకటించడం అనేటటువంటి జరిగింది. సైనిక చర్యకి పాల్పడుతున్నామని చెప్పి సో విపరీతమైనటువంటి ఆర్టిలరీ బాంబింగ్స్ షెల్లింగ్స్తో యుక్రెయిన్ మీద విరుచుకుపడడం అనేటటువంటి జరిగింది. సో దానివల్ల చాలామంది సివిలియన్స్ అండ్ మిలిటరీ పీపుల్ చనిపోవడం అనేటటువంటి జరిగింది. సివిలియన్ అండ్ మిలిటరీ క్యాజువాలిటీస్ విపరీతంగా పెరిగినాయి. అండ్ దాంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది వెనక్కి వెళ్ళడం మొదలైంది. యుక్రెయిన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదర్ సెంట్రల్ అండ్ వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి రెఫ్యూజీస్గా శరణార్థులుగా పారిపోవడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల దృష్ట్యా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ లెడ్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, ఫ్రాన్స్ అండ్ అదర్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేసినాయి, రష్యా మీద శాంక్షన్స్ ఆంక్షలు ఏవైతే ఉంటాయో అవి వేయడం అనేటటువంటి జరిగింది. ఏమేసినాయి, శాంక్షన్స్, ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటి విధించినాయి. రైట్. సో ఎకనామిక్ శాంక్షన్స్ విధించడం ద్వారా ఏం చేశారు, రష్యా నుంచి వెస్టర్న్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ ఎలైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా రష్యన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని ఐసోలేట్ చేసేటటువంటి ప్రయత్నం వెస్ట్ చేయడం అనేటటువంటిది మొదలైంది. అంటే రష్యాని సివియర్గా సప్రెస్ చేస్తే, రష్యాని గట్టిగా ప్రెజర్ చేస్తే రష్యా ఈ వార్ నుంచి విత్డ్రా అవుతుంది అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమ శాంక్షన్స్, తమ ఎప్పటిలాగే తమ ఆయుధాలు ఏంటి, ఎకనామిక్ శాంక్షన్స్ ఈ విధంగా ప్రయత్నించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ స్ట్రిక్ట్ శాంక్షన్స్ వల్ల ఏం జరిగినాయి, చాలా కంట్రీస్ రష్యా నుంచి ముఖ్యంగా ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకోవడం మానేసాయి. బట్ కానీ మనకి రష్యాతో ఎప్పుడూ మంచి సంబంధాలు ఉండేవి. యునైటెడ్ నేషన్స్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో రెజల్యూషన్ కోసం ఓటింగ్ అనేటటువంటిది పెట్టేటప్పుడు కూడా ఇండియా ప్రతి ఓటింగ్లోనూ అబ్స్టైన్ అవుతూ వచ్చింది. రష్యాకి వ్యతిరేకంగా ఏ ఓట్ అనేటటువంటిది వేయలేదు. రష్యాకి వ్యతిరేకంగా శాంక్షన్స్ వేయడానికి కూడా ముందుకు, ఆంక్షలు వేయడానికి కూడా ముందుకు రావట్లేదు. రైట్. ఎందుకు అంటే హిస్టారికల్గా మనకి రష్యాతో మంచి సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, రష్యా నుంచి ఎవరు ఆయిల్ అండ్ గ్యాస్ కొనుక్కోవట్లేదు కదా, రష్యా నుంచి నేను ఆయిల్ అండ్ గ్యాస్ కొనుక్కుంటాను అని చెప్పి రీసెంట్గా వార్తలు రావడం అనేటటువంటిది జరిగింది. అవునా కదా. సో రష్యా తన ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంటెడ్ ప్రైస్కి అమ్మడం మొదలుపెట్టింది. ఎందుకు, ఈ మిగిలిన కంట్రీస్ యొక్క ఎకనామిక్ శాంక్షన్స్ నుంచి కాస్త బయటపడ్డానికి అన్నమాట. అర్థమైందా. సో నౌ ఇండియా ఆల్సో లుక్స్ టు ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఇండియా కూడా చూస్తుంది. అండ్ విల్ డెఫినెట్లీ డీపెన్ ఎనర్జీ కోఆపరేషన్ అని చెప్పి చెప్తున్నారు. సో రెండు కంట్రీస్ మధ్య దీస్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయి, ఇంపోర్ట్ ఏదైతే ఉంటుందో అది పెరగడం వల్ల, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెరగడం వల్ల ఎనర్జీ కోఆపరేషన్ అనేటటువంటిది బెటర్ అవుతుంది. సో టైస్ ఏవైతే ఉన్నాయో బెటర్ అవ్వబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో రిపోర్ట్స్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రిపోర్ట్స్ ఏం చెప్పారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ దాంతోపాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ రెండు 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ని డిస్కౌంటెడ్ ప్రైస్కి కొనుక్కుంటున్నాయని చెప్పి చెప్తున్నారండి. అర్థమైందా. సో ఇది మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దీనివల్ల సో రెండు కంట్రీస్కి విన్ టు విన్ సిచ్యువేషన్ అవుతుంది ఈ పర్టికులర్ డెసిషన్. ఎందుకు, రష్యా ఏదైతే ఉంటుందో రష్యా వెస్టర్న్ కంట్రీస్ తన మీద ఇంపోజ్ చేసినటువంటి స్ట్రిక్ట్ ఎకనామిక్ శాంక్షన్స్ నుంచి కాస్త ఉపశమనం పొందుతుంది, కాస్త బయటపడుతుంది. దాంతోపాటు ఇండియాకి డిస్కౌంటెడ్ ప్రైస్ ద్వారా ఆయిల్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది దొరకడం వల్ల ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయొచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటండి, ఫుడ్ సెక్యూరిటీ అంటాం, ఆహార భద్రత అంటాం. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటండి, మన భారతీయులకి కావాల్సినటువంటి ఆహారం మనమే ప్రొడ్యూస్ చేసుకోవడం, మనకి ఉండడం. అవునా. సో అప్పుడు ఏమంటాం, ఫుడ్ సెక్యూరిటీ రీచ్ అయింది అంటాం. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి, మన నీడ్స్కి కావాల్సినటువంటి ఫ్యూయల్ మనకు ఒకవేళ ఉంటే, మనకి సమృద్ధిగా ఉంటే అప్పుడు మనం ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేశాము అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. సో రష్యా ఇండియాకి డిస్కౌంటెడ్ ప్రైస్ ద్వారా ఆయిల్ అండ్ అదర్ ఎనర్జీ న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రష్యాకి ఉపయోగం ఉంటుంది. అండ్ దాంతోపాటు డిస్కౌంటెడ్ ప్రైస్కి మనం పొందడం వల్ల మనకు కూడా చాలా ఉపయోగం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఇబ్బందల్లా ఎవరి నుంచి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మనం రీసెంట్ టైమ్స్లో యుఎస్కి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అలైస్గా ఉన్నామండి. యుఎస్కి చాలా దగ్గర అవ్వడం అనేటటువంటి జరిగింది. సో గతసారి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు కూడా రావడం అనేది జరిగింది. మన మోడీ గారు అమెరికాకు కూడా వెళ్ళడం అనేటటువంటి జరిగింది.
సో చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఎవరితో యుఎస్తో ఏర్పరచుకున్నాం. సో ఇప్పుడు యుఎస్ ఏం చెప్తుంది, ఇండియాని ఒక ట్రైటర్ లాగా చూస్తుంది. ఎందుకు అంటే వెస్టర్న్ కంట్రీస్ వేసినటువంటి ది శాంక్షన్స్ని బైపాస్ చేయడంలో రష్యాకి ఇండియా హెల్ప్ చేస్తుంది, రష్యాకి ఒక ఎకనామిక్ లైఫ్ లైన్ ఇస్తుంది ఇండియా అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అండ్ యుఎస్ యొక్క పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాని ఎలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? అండ్ మనకి ఇప్పుడు ఇంకొక తలనొప్పి ఉంది. దేని రూపాన క్యాట్సా, కౌంటరింగ్ అమెరికన్ యాడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ ఉంటుంది. అమెరికన్ యాడ్వర్సరీస్, ఈ రెండో ఏకి అర్థం ఏంటి? యాడ్వర్సరీ అంటే శత్రువు. అమెరికాకి శత్రువులు ఎవరండి ప్రజెంట్? సో రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్, నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా. సో రష్యా, ఇరాన్, నార్త్ కొరియాతో ఎవరైనా డీల్స్ అనేటటువంటివి చేసుకుంటే వాళ్ళ మీద కూడా అమెరికా శాంక్షన్స్ వేసేలాగా ఈ క్యాట్సా చట్టాన్ని 2017లో అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రష్యాతో చాలా డీల్స్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దాంతోపాటు మన డిఫెన్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సపోజ్ S-400 మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ December 2021లోనే S-400 యొక్క డెలివరీ అనేటటువంటిది ఆల్రెడీ మొదలైంది, ఈ మిసైల్స్ రష్యా నుంచి మన ఇండియాకి. అవునా కదా? సో రేపు పొద్దున ఇవి కంప్లీట్గా డెలివరీ అయిపోయిన తర్వాత అమెరికా మన మీద శాంక్షన్స్ అనేవి వేయచ్చు, ఆంక్షలు అనేవి వేయచ్చు. సో ఇప్పటి వరకు ఎలా ఉండేది, అమెరికాను మనం నెగోషియేట్ చేసుకునే బలం ఉండేది మనకి. సో ఇలా ఎలా చేస్తారు, మీకు ఇప్పటివరకు మేము ఎలాగా ఉన్నాం కదా, క్వాడ్లో కూడా మేము మెంబర్స్ కదా, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో ఎవరెవరు ఉంటారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ యొక్క ఇంప్లిసిట్ ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ఎక్స్ప్లిసిట్ ఆబ్జెక్టివ్ ఏంటో నాకు చెప్పండి. అంటే బయటికి చెప్పనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి, బయటికి చెప్పేటటువంటి ఆబ్జెక్టివ్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఓకేనా? సో క్వాడ్లో మెంబర్స్గా ఉన్నాం కదా, మరి ఇంత కోఆపరేషన్ అనేటటువంటిది ఉంటుండగా సో యునైటెడ్ నేషన్స్ మన మీద ఈ క్యాట్సా చట్టం ప్రకారం శాంక్షన్స్ విధించడం ఏంటి అని చెప్పి మనం నెగోషియేట్ చేసేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు రష్యాకి ఈ విధంగా మనం దగ్గరైతే మన బలం మనకు ఉంటుందా? ఉండదు. సో మనం వాదించేటటువంటి శక్తిని, మనం నెగోషియేట్ చేసేటటువంటి పవర్ని మనం కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ట్రాన్స్మోగ్రిఫైయింగ్ ఏ బిహిమోత్ ద రైల్వేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. GS పేపర్ 2 గవర్నెన్స్లో కూడా మనం దీన్ని మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఒపెడ్ ఆర్టికల్స్ అండి. సో మీకు డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ ఆర్టికల్ 2 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఏంటా 2 ఆస్పెక్ట్స్ అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద రైల్వే సెక్టార్. ఇంకొక కంపోనెంట్ ఏంటి, ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది, అండ్ ద కన్సర్న్స్ ఆర్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్. సో రీసెంట్గా గవర్నమెంట్ రైల్వే సెక్టార్ని ఎలా రైల్వే సెక్టార్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎలాంటి మెజర్స్తో, నిర్ణయాలతో ముందుకొచ్చింది, అండ్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఈ రెండింటిని చాలా చక్కగా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. వీటిని మనం మాట్లాడదాం. ఇంతకీ ట్రాన్స్మోగ్రిఫైయింగ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ఏ సర్ప్రైజింగ్ వే, ఇన్ ఏ మ్యాజికల్ వే అని చెప్పి అర్థం. సో బెహిమోత్ అంటే అర్థం ఏంటి, విచ్ ఇస్ ఏ వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్ లేదా వెరీ హ్యూజ్ స్ట్రక్చర్ అని. సో వాట్ ఆర్ దట్ హ్యూజ్ స్ట్రక్చర్, దట్ ఈస్ దిస్ రైల్వేస్లో వస్తున్నటువంటి సర్ప్రైజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఫస్ట్ రీసెంట్ డెవలప్మెంట్ గవర్నమెంట్ దేంతో ముందుకు వచ్చింది అంటే బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ ట్రైన్స్ తీసుకురావడానికి ప్రపోజల్స్తో ముందుకు వచ్చారు. రెండవ ప్రపోజల్ ఏంటి, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకొద్దామని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ సెమీ హై స్పీడ్ ట్రైన్ సెట్స్ అమ్మా.
సో ఈచ్ ట్రైన్కి 16 కోచెస్ అనేటటువంటి ఉంటాయి. వీటికి ఇంజిన్ అనేటటువంటిది ఉండదు, వాటి మట్టుగా అవే ఎలక్ట్రిసిటీతో రన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ 2022-23 బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏకంగా 400 సెమీస్ హై స్పీడ్ వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు వద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇన్ ద నెక్స్ట్ 3 years నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు వద్దామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఇంకొకటి ఏం ఆలోచిస్తుంది రీసెంట్ డెవలప్మెంట్స్లో, విస్తాదోమ్ కోచెస్ ఏవైతే ఉన్నాయో అవి. విస్తాదోమ్ కోచెస్ అంటే ఏంటి అంటే బయటికి చూసేందుకు ఆహ్లాదంగా అంటే గ్లాసెస్తో ఉండేటటువంటి ట్రైన్ కోచెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మన ఇండియన్ రైల్వేస్లో ఇన్కార్పొరేట్ చేద్దాము అనే విధంగా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు రైల్వే స్టేషన్స్ని ఎయిర్పోర్ట్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఎయిర్పోర్ట్స్ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో ఎయిర్పోర్ట్ స్టాండర్డ్ రైల్వే స్టేషన్స్ కూడా మారుద్దామని చెప్పి గవర్నమెంట్ చాలా ప్రపోజల్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా రైల్వేస్లో యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రమాదాలు ఏవైతే ఉంటాయో రీసెంట్ టైమ్స్లో చాలా తగ్గుతూ రావడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు అన్నింటికంటే. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా తన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి ఒక ఎసెట్ని క్రియేట్ చేసేటటువంటి ఖర్చు. ఒక గవర్నమెంట్ ఒక రైల్వే స్టేషన్ కట్టినా లేకపోతే ఒక రిజర్వాయర్ కట్టినా దానివల్ల ఏమవుతుంది ఒక రోడ్ వేసినా గవర్నమెంట్కి ఒక ఎసెట్ వస్తుందా లేదా, సో దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో రైల్వేస్లో గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రైట్ ఏదైతే ఉంటుందో అంటే గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీస్ ఇండస్ట్రీస్ కూడా దీస్ ఫ్రైట్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ గవర్నమెంట్ దిస్ పర్టిక్యులర్ నేషనల్ రైల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ రైల్ ప్లాన్తో కూడా ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. సో బై 2030 ప్రజెంట్ ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. 2050 వరకు దిస్ రైల్వే గ్రోత్ ఏదైతే ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది అకార్డింగ్ టు నేషనల్ రైల్ ప్లాన్. సో రీసెంట్గా ఇన్ని డెవలప్మెంట్స్తో గవర్నమెంట్ ముందుకు వస్తున్నప్పటికీ దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ దీస్ డెవలప్మెంట్స్, దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ అని చెప్పి కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ రైల్వేస్. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతున్నప్పటికీ గవర్నమెంట్ ఇంత చేసేందుకు ముందుకు వస్తున్నప్పటికీ ఇంకా రైల్వేస్ ఏవైతే ఉన్నాయో అవి డెఫిసిట్లోనే ఉండడం అనేది జరిగింది. రైల్వేస్ ఇంకా నష్టాల్లోనే సాగడం అనేటటువంటిది జరుగుతుంది, లాభాల్లో సాగడం అనేటటువంటిది జరగట్లేదు. అర్థమైందా? సో ఈ ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ని కప్పిపుచ్చడానికి ఇమేజ్ మేకోవర్ కోసం ఇలాంటివన్నీ ఇది చేస్తున్నారు తప్ప సో నిజంగా రైల్వేస్ లాభదాయకంగా నడిచేటటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావట్లేదు అని చెప్పి ఇక్కడ మన ఆధార్ క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది, రైట్? అండ్ దాంతోపాటు రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది చాలా అంబిషియస్ ప్రాజెక్ట్స్తో ముందుకు వచ్చింది రైల్వేస్లో. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రజెంట్ ఉన్నటువంటి లైన్స్ ఎగ్జిస్టింగ్ రూట్స్ని డబుల్ చేద్దాం అనుకుంటున్నారు, డబుల్ లైన్స్ వేద్దాం అనుకుంటున్నారు. అండ్ కొత్త లైన్స్ అనేటటువంటి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. 100% ఎలక్ట్రిఫికేషన్ వైపు అడుగులేద్దాం అనుకుంటున్నారు. కోల్తో ట్రైన్స్ నడిచేటటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? సో మనకి గ్లోబల్ వార్మింగ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎమిషన్స్ కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి పొల్యూషన్కి కారణం అవుతున్నాయి కాబట్టి, రైట్? సో వీటన్నింటికి ఏముండాలండి, చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి తప్పకుండా ఉండాలి. సో మరి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటి జరిగింది, రైట్? సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. మరి ఈ ఇంట్రెస్ట్ రేట్స్కి గవర్నమెంట్ మరి అప్పు తీసుకోగలదా, ఈజ్ ఇట్ ఫినాన్షియలీ వయబుల్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? అండ్ దాంతోపాటు కన్ఫ్యూజన్ రిగార్డింగ్ మేనేజ్మెంట్ అండి, కన్సర్న్స్ రిగార్డింగ్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి మిక్స్డ్ సిగ్నలింగ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఇండియన్ రైల్వేస్ని ఎవరు మేనేజ్ చేయాలి అనేటటువంటి దాని మీద చాలా కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉందమ్మా. ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఇండియన్ రైల్వేస్ ఏవైతే మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలా, ఎలా మేనేజ్మెంట్ అనేటటువంటిది జరగాలి అనేటటువంటి విషయం మీద కూడా కన్సర్న్స్ అనేటటువంటి ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్.
సో రైల్వేస్లో పనిచేసేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ నాట్ టెక్నికల్లీ వెల్ ఎక్విప్డ్. ఇప్పుడు వస్తున్నటువంటి దిస్ పర్టికులర్ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ రన్ చేయగలిగేటటువంటి ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైనా ఉన్నారా, అది కూడా డౌటే. సో ఆ ఎక్స్పర్టీజ్ అండ్ స్కిల్ లేనటువంటి పీపుల్ ఒకవేళ ఉంటే సో ఇవి చాలా ప్రమాదాలకు కూడా కారణం అవుతాయి అనే విధంగా కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది, రైట్. సో డొమైన్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి, రైల్వే లైన్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాలి. సో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండాలి. ఎందుకు? టు ఇంపార్ట్ నాలెడ్జ్. సో రైల్వే ఇంజనీరింగ్ లాంటి కొత్త డెడికేటెడ్ కోర్సులు ఏవైతే ఉంటాయో అవి రావాలి అనే విధంగా కూడా మనకి ఆర్డర్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా, రైట్. అండ్ క్లియర్ పాలసీ మేకింగ్తో గవర్నమెంట్ ముందుకు రావాలి. సో పాలసీ స్ట్రక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఉండాలి, ఎటువంటి హడిల్స్ అయితే ఉండకూడదు రైల్వేస్ మేనేజ్మెంట్లో అనే విధంగా మనకి ఆర్టికల్లో డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందనా? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వన్ మోర్ ఏజ్ గ్రూప్ టు గెట్ వ్యాక్సిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నింద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్. సో గవర్నమెంట్ రీసెంట్గా ఒక డెసిషన్తో ముందుకొచ్చింది. చిల్డ్రన్ బిట్వీన్ 12 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 12 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్బివాక్స్ అనేటటువంటి ఒక కొత్త వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయాలి అని చెప్పి మన గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇప్పటి వరకు ఇండియా 60% ఆఫ్ ఇట్స్ పాపులేషన్కి వ్యాక్సినేషన్ అనేటటువంటిది కంప్లీట్ చేసింది విత్ అరౌండ్ 180 crore డోసెస్ అండి. 180 కోట్ల డోసెస్ అనేటటువంటివి మనం అడ్మినిస్టర్ చేయగలగడం అనేటటువంటి జరిగింది. ఇన్ జాన్ 2022 జనవరి 2022లోనే ఇండియా స్టార్టెడ్ వ్యాక్సినేటింగ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 17 ఇయర్స్. 17 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి పిల్లలకి వ్యాక్సిన్స్ వేయడం మొదలుపెట్టారు. సో ఈ పిల్లలకి ఇప్పటికీ 9 crore వ్యాక్సిన్ డోసెస్ అనేటటువంటివి అడ్మినిస్టర్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు హెల్త్ మినిస్ట్రీ ఏం అనౌన్స్మెంట్తో వచ్చింది, 12 and 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్కి ఎలిజిబుల్లే. సో వాళ్ళకి కోర్బివాక్స్ అనేటటువంటి ఒక ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో కోర్బివాక్స్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఎ ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ అమ్మా. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేటటువంటి ఒక ఫార్మా కంపెనీ దాన్ని తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఇట్ విల్ గ్రో స్పైక్ ప్రోటీన్. కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, కరోనా వైరస్ యొక్క స్పైక్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పైక్స్లో ఉన్నటువంటి ప్రోటీన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ప్రోటీన్ మెటీరియల్ని ఈ వ్యాక్సిన్లో కల్చర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అందుకే దీన్ని ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ అని చెప్పి అనడం అనేటటువంటి జరిగింది. సో ఆ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ ప్రోటీన్ అంటాము. దిస్ ఎస్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వెరీ హార్మ్లెస్. ఇది బాడీలోకి ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగా కోవిడ్-19 వస్తే దిస్ పర్టిక్యులర్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది వెంటనే ట్రిగ్గర్ ఏం చేస్తుంది, కరోనా వైరస్ యొక్క దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే గుర్తుపట్టి వెంటనే దాని మీద అటాక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి దీనివల్ల చాలా తక్కువగా ఉంటాయి. దాంతోపాటు దిస్ కోర్బివాక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండవు అనే విధంగా మనకి చెప్తుంది దిస్ పర్టిక్యులర్ ఫార్మా కంపెనీ దట్ ఈజ్ బయోలాజికల్ ఈ లిమిటెడ్. అండ్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోర్బివాక్స్ ఇంకొకటి ఏంటి అంటే ఇది నార్మల్ రిఫ్రిజిరేటర్స్లో కూడా వీటిని సేవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారండి. సో మామూలుగా దిస్ కోవాక్సిన్ లేకపోతే కోవిషీల్డ్ ఇవన్నీ సో సమ్ వెరీ లెస్ టెంపరేచర్స్లో మాత్రమే వాటిని స్టోర్ చేయాలి. బట్ కానీ దీన్ని నార్మల్ రిఫ్రిజిరేటర్స్లో కూడా స్టోర్ చేయొచ్చు అని చెప్పి మనకి దిస్ పర్టిక్యులర్ కంపెనీ ఏదైతే ఉంటుందో బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ చెప్తుంది. సో ఈ కోర్బివాక్స్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్ చేయడం అనేటటువంటి జరిగింది బేస్డ్ ఆన్ phase 2 and phase 3 ట్రయల్స్ అమ్మ. ఈ ట్రయల్స్ ప్రకారం అప్రూవ్ చేయడం క్లినికల్ ట్రయల్స్ ప్రకారం అప్రూవ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అడల్ట్స్లో కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో
దాన్ని కోర్బివాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్మినిస్టర్ చేయడానికి తన నోడ్ అనేటటువంటి తెలపడం అనేటటువంటిది జరిగింది. కానీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే ద రిపోర్ట్స్ అండ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఇట్స్ ఎఫికసీ, ఇది కోర్బివాక్స్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందని చెప్పి పబ్లిక్లోకి ఎటువంటి రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకుండానే గవర్నమెంట్ 50 మిలియన్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, కోర్బివాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆర్డర్ పెట్టేయడం అనేటటువంటిది జరిగింది. రైట్, అదొక మెయిన్ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. సో ఎందుకంటే ఎఫికసీ డేటాస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎఫికసీ డేటాస్ ఇవ్వకపోతే ఇట్ విల్ లీడ్ టు వ్యాక్సిన్ హెసిటెన్సీ. వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే ఏంటి? వ్యాక్సిన్ అంటే టీకా, మీ అందరికీ తెలుసు కదా. టీకాలు గుడ్ నెంబర్లో ఉన్నప్పటికీ, టీకాలు వేసేవాళ్ళు ఉన్నప్పటికీ, టీకాలు వేసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోయారు అనుకోండి, దాన్నే మనం వ్యాక్సిన్ హెసిటెన్సీ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. పీపుల్ విల్ బీ హెసిటెంట్ టు గెట్ వ్యాక్సిన్స్, టు టేక్ వ్యాక్సిన్స్. దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లం, రైట్? సో వ్యాక్సిన్స్ సరిగ్గా పనిచేస్తాయో లేదో తెలియకపోతే ప్రజలు ముందుకు వస్తారు ఆ వ్యాక్సిన్స్ వేసుకోవడానికి, రారు. మనకి కోవిషీల్డ్ టైంలో కూడా అదే అవ్వడం అనేటటువంటి కోవాక్సిన్ టైంలో కూడా అదే అవ్వడం అనేటటువంటి జరిగింది. దిస్ కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని ఎఫికసీ డేటాని బయట పెట్టకపోవడంతో అందరూ ఏమన్నారు, నాకు కోవిషీల్డ్ వేయండి, మాకు కోవిషీల్డ్ వేయండి అన్నారు తప్ప కోవాక్సిన్ వేసుకోవడానికి ఎవరు ముందుకు రాలా ఫస్ట్లో. సేమ్ దిస్ కోర్బివాక్స్ కూడా అదే జరుగుతుంది అనే విధంగా మనకి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకొకటి ఏం చెప్పారు అంటే కోవాక్సిన్, కోర్బివాక్స్ రెండింటినీ చిల్డ్రన్కి ఇవ్వచ్చు అని చెప్పి డీసీజీఏ అప్రూవల్ చేస్తే ఓన్లీ కోర్బివాక్స్ మాత్రం ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆర్ యూ ట్రైంగ్ టు అకామిడేట్ ఏ పర్టిక్యులర్ కంపెనీ, పర్టిక్యులర్ ఫార్మా ఫర్మ్ దట్ ఈస్ బయోలాజికల్లీ అనే కంపెనీకి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఈ రీసెంట్ టైమ్స్లో చాలా సివియర్ ఇంపాక్ట్స్కి ప్రజలు గురయ్యారు. సో చిన్నపిల్లలు యొక్క హెల్త్ని ఎవ్వరూ తాకట్టు పెట్టలేరండి, ఎవరు రిస్క్లో పడేయలేరు. సో చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్లో ఇలాంటి జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. బట్ కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించలేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యాక్సిన్ని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. వెరీ ఈజీ ఆర్టికల్ అండి. సో మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ చెప్తున్నాను అండి. ప్రతి ఆర్టికల్లో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి హిందూ అనాలిసిస్ అయిపోయి సింగిల్ రీడ్ ఇవ్వండి అన్ని ఆర్టికల్స్ కూడా. సో మీరు బెటర్గా పర్సీవ్ చేసుకోగలుగుతారు కూడా. మీకు జార్గాన్ ఏదైతే ఉంటుందో అది కూడా వస్తుంది కూడా. ఓకేనా? నేను ఈరోజు ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి మీకు పీడిఎఫ్ ఇవ్వలేకపోతున్నాను, చెప్పాను కదా హైదరాబాద్ వస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ మనం హిందూ అనాలిసిస్ మండే స్టార్ట్ చేస్తాం. మండే స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ పీడిఎఫ్ యథావిధిగా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? నేను మధ్యలో ఉన్నాను, ట్రావెల్ చేస్తే సురేష్ సార్ స్కిప్ చేయొద్దు అన్నారు కాబట్టి వెంటనే ఐప్యాడ్ ఓపెన్ చేసి క్లాస్ చెప్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇన్ శాంక్షన్స్ రూట్ వాట్ ద వరల్డ్ మస్ట్ టేక్ నోట్ ఆఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ ద వెస్టర్న్ కంట్రీస్ డెసిషన్స్ టు శాంక్షన్ రష్యా. సో ఏం జరిగింది, రష్యా అనేది యుక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్ అనేటటువంటిది ప్రకటించగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, కెనడా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఇవన్నీ ఏం చేసినాయి, రష్యా మీద ఎకనమిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో విధించినాయి. ఎకనమిక్ శాంక్షన్స్ అంటే ఏంటి? ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ విధించినాయి. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ లేకపోతే అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కోము అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. రైట్? సో దిస్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎకనామిక్ శాంక్షన్స్ అగైనెస్ట్ రష్యా. బ్యాంకులు యొక్క అసెట్స్ సీజ్ చేయడమే కాకుండా ముఖ్యంగా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ కూడా విధించడం అనేటటువంటిది జరిగింది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కెనడా ఏదైతే ఉంటుందో కెనడా కూడా ఏం చేసింది, ఇట్ హాస్ సస్పెండెడ్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ టు రష్యా. కెనడా రష్యాకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అంటే రష్యా నుంచి గూడ్స్ అనేటటువంటి కెనడా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రష్యన్ గూడ్స్ మీద డ్యూటీస్ తగ్గిస్తుంది అన్నమాట. పన్నులు ఏవైతే ఉంటాయో అవి తగ్గించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో బట్ కానీ ఇప్పుడు ఏం చేసింది, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లిస్ట్ నుంచి తీసేయడం వల్ల రష్యా నుంచి కెనడాకి వచ్చేటటువంటి గూడ్స్ ఏమవుతాయి, కాస్ట్లీగా మారడం అనేటటువంటివి జరుగుతాయి. సో రష్యన్ గూడ్స్ యొక్క సేల్స్ ఏమవుతాయి, తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేనా? ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఒక దీంతోనే ముందుకు వచ్చింది. ఇక్కడ వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడం పూర్తిగా ఆపేలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, కానీ డ్యూటీస్, పన్నులు ఏవైతే ఉన్నాయో సివియర్గా పెంచేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో మన ఆథర్
ప్రభాస్ రంజన్ ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అంటే, రష్యా యుక్రెయిన్ మీద దండెత్తడం ద్వారా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చట్టాలను, యునైటెడ్ నేషన్స్ చార్టర్, ఐక్యరాజ్య సమితి యొక్క ట్రూ స్పిరిట్ను, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి అండ్ భద్రతలు ఏవైతే ఉన్నాయో, శాంతి భద్రతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రష్యా ఉల్లంఘించింది, కరెక్టే. ఉల్లంఘించినప్పటికీ మీరు శాంక్షన్స్ విధించడం, ఆంక్షలు విధించడం అనేటటువంటిది కరెక్టా, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి, సో వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి ఈ మెజర్స్, ఈ డెసిషన్స్ని మన ఆథర్ క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఈయన ఏం చెప్తున్నారు అంటే, ఈ మేజర్లీ స్పోక్ అబౌట్ ఆర్టికల్ 21 ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఎ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, ఇస్ ఎ బాడీ విచ్ పాలసీస్ ద ఇంటర్నేషనల్ లా ఆన్ మల్టీనేషనల్ ట్రేడ్. డిఫరెంట్ కంట్రీస్ మధ్య ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ జరిగితే ఎవరండి మనకి దీనిలోకి వస్తారు, పిక్చర్లోకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వస్తుంది, పెద్దనలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, అవునా కదా. సో ఇప్పుడు దీస్ కంట్రీస్ ఏం చేసినాయి, శాంక్షన్స్ విధించినాయి రష్యా మీద. దేన్ని బేస్ చేసుకుని శాంక్షన్స్ విధించాయంట, ఆర్టికల్ 21 ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చార్టర్ అని చెప్తున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడినటువంటి ఒక కన్వెన్షన్, ఒక అగ్రిమెంట్ లేదా ఒక చట్టం ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 అని చెప్పారు. ఇంతకీ ఆర్టికల్ 21 ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, ఇట్ ఎంపవర్స్ ఎ మెంబర్ కంట్రీ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నటువంటి ఒక కంట్రీకి ఒక పవర్ ఇచ్చిందనమాట ఈ ఆర్టికల్ 21. ఏంటి, సో to adopt measures which it considers necessary for the protection of its essential security interests taken in the time of war or other emergency in international relations. ప్రపంచ శాంతికి కానీ, ప్రపంచ భద్రతకు కానీ, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఏమైనా భంగం వాటిల్లినప్పుడు కానీ, లేకపోతే ఆ దేశం యొక్క సెక్యూరిటీకి, భద్రతకి, సెక్యూరిటీకి ఏమైనా ప్రాబ్లం ఏర్పడినప్పుడు కానీ ఆ మెంబర్ కంట్రీ నెసరీ మెజర్స్ అనేటటువంటివి తీసుకోవచ్చు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, రష్యా ఏదైతే ఉందో, రష్యా యుక్రెయిన్ మీద దండెత్తింది, కానీ వీళ్ళందరి మీద దండెత్తడం అనేటటువంటి జరిగిందా, ఎవరిపైన, మన యుఎస్ మీద, లేకపోతే కెనడా మీద, లేకపోతే అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఇప్పుడు పిక్చర్లోకి వచ్చినాయో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించిందా, ప్రకటించలేదు. మరి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ పీస్కి భంగం వాటిల్తున్నట్టు మీరు ఎలా నిర్ణయించేస్తారు, అలా నిర్ణయించేసి ఆర్టికల్ 21 ఉపయోగించేసుకొని ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటివి ఎందుకు వేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. పోనీ మీరేమైనా సరిగ్గా ఉన్నారా, మీరు ఎప్పుడు ఇంటర్నేషనల్ ఆర్డర్ని లేకపోతే దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ రూల్స్ని వైలేట్ చేయలేదా అంటే, లేదే, మీరు కూడా వైలేట్ చేస్తున్నారు కదా అనే విధంగా ప్రశ్నించారు. సార్ అదేంటి సార్, ఈయన చాలా వంకరగా మాట్లాడుతున్నాడు, రష్యా అక్కడ ఉక్రెయిన్లో చాలామంది వ్యక్తుల్ని పొట్టన పెట్టుకుంటుంటే ఈయనేంటి అలా మాట్లాడుతున్నాడు, చూడండి. సో దిస్ శాంక్షన్స్ వేయడం అనేటటువంటిది ఇది సరైనటువంటి మెజర్ కాదండి, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం యుక్రెయిన్ మీద రష్యా దండెత్తుతుంది, రష్యా యుద్ధం ప్రకటించింది అంటాం, అర్థమైందా. రష్యా ప్రకటించింది అంటే ఎవరు ప్రకటించారో తెలుసా, రష్యన్ లీడర్స్ ప్రకటించారు, అంతేనా. రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ప్రకటించడం అనేటటువంటిది జరిగింది, అవునా కదా, గుర్తుపెట్టుకోండి, ఆయనే కదా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ కంట్రీస్ రష్యా మీద శాంక్షన్స్ వేస్తున్నాయి, ఆంక్షలు అనేవి విధిస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్ రష్యా మీద ఆంక్షలు అనేటటువంటి విధిస్తుంటాయంటే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ మీద ఒక్కరి మీదే కాదు, రష్యన్ పీపుల్ మీద వేస్తున్నట్టు, అవునా కాదా. ఇప్పుడు రష్యాలో ఒక ఆయిల్ కంపెనీ ఓనర్ ఉంటాడు, ఆయిల్ కంపెనీ ఓనరు పాపం ఎన్నో యాస్పిరేషన్స్తో ఉంటాడు, ఆయిల్ సేల్ చేద్దామని చెప్పి. సో ఇప్పుడు ఇవి శాంక్షన్స్ విధించడం వల్ల ఎవరికి మైనస్ అంటే, పీపుల్ అక్కడ ఎవరైతే ఆయిల్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైనస్. అయితే రష్యాలో ఒక సబ్బులు, షాంపూలు తయారు చేసుకునే ఒక కంపెనీ ఉంది, అది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే రష్యాలో కార్ల తయారీ కంపెనీ ఉంది, అది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. సో ఆ కంపెనీదారుడు నష్టపోతాడా లేదా, ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పుతిన్ నష్టపోతాడా, ఆ కంపెనీలు నష్టపోతాయి, ఆ కంపెనీలు ఎక్కువగా నష్టపోవడం అనేటటువంటి జరుగుతుంది. సో సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ లైవ్లీహుడ్స్, వాళ్ళ జీవనాధారం మీద ఇది చాలా ఇంపాక్ట్ పడుతుంది. అంత పెద్ద మాట అన్నారేంటి సార్, ఒక ఆయిల్ కంపెనీ కానీ లేకపోతే ఒక కార్ కంపెనీ ఓనర్కి ఇబ్బంది అయితే మా లైవ్లీహుడ్స్కి ఎందుకు ఇబ్బంది అవుతుంది, అతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా సార్ అనుకుంటారు మీరు. కానీ సేల్స్ అవ్వకపోతే ఆయన ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తాడా, చేయడు. ఎంప్లాయీస్ని ఏం చేస్తాడు, తీసేస్తాడు వర్కర్స్ని. సో చాలామంది వర్కర్స్ ఏమవుతారు, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి వస్తుంది,
అర్థమైందా? సో మీరు కూడా ఏం చేశారు, యుక్రెయిన్కి దిస్ పర్టిక్యులర్ ఆర్టిలరీ కానీ లేకపోతే వెపన్స్ కానీ ఇస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా ఒక చర్చకు పిలుపునివ్వాల్సింది పోయి, సో ఉక్రెయిన్ని అండ్ దాంతోపాటు రష్యాని మీరు ఒక దగ్గర కూర్చోబెట్టి పెద్ద మనుషుల్లా మాట్లాడాల్సింది పోయి, యుక్రెయిన్ నీ వెనక మేము ఉన్నాం యుద్ధం చేయి అనే విధంగా మీరేం చేస్తున్నారు, వెపన్స్ సప్లై చేస్తున్నారు యుక్రెయిన్కి. అది ఎంతవరకు కరెక్ట్? మీరేమైనా తిన్నగా ఉన్నారా? మీరేమైనా ఇంటర్నేషనల్ ఆర్డర్ని, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నారా? లేదే. అనే విధంగా మనకి ఇక్కడ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేటటువంటి జరిగింది. ప్రతి ఇష్యూకి మీరు ఆల్రౌండ్ అప్రోచ్ అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? సో ఇలాంటి ఎడిటోరియల్ చదివినప్పుడే టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏదైతే ఉంటుందో అది మీకు తెలుస్తుంది. మీకు కంప్లీట్గా టాపిక్స్ అనేటటువంటివి అర్థమవుతాయి. సో కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ టాపిక్ అనేటటువంటిది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా ఎక్స్టెండ్స్ $1 బిలియన్ క్రెడిట్ టు శ్రీలంక. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో, ఇండియా శ్రీలంక రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో శ్రీలంక అనేటటువంటిది ఘోరాతి ఘోరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోవడం అనేటటువంటి జరిగింది. బయటపడలేనంతగా కూరుకుపోవడం అనేటటువంటి జరిగింది. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ శ్రీలంకాస్ ఎకనామిక్ క్రైసిస్? మేజర్ రీజన్ ఏంటి అంటే కోవిడ్-19. మీ అందరికీ తెలుసు, శ్రీలంక ఈజ్ ఏ టూరిస్ట్ ఎకానమీ. టూరిజం మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది దేశం యొక్క ఆదాయం. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది? దిస్ కంట్రీస్ యొక్క బార్డర్స్ క్లోజ్ అయిపోయినాయి, టూరిస్ట్ రావడం మానేశారు. సో శ్రీలంక యొక్క ఆర్థిక పరిస్థితికి, శ్రీలంక యొక్క ఎక్స్చెకర్కి కూడా ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో, ఫారిన్ కరెన్సీ రావడం అనేటటువంటిది ఆగిపోయింది శ్రీలంకలోకి. సో దీస్ పీపుల్ ఎవరైనా ఫారినర్స్ వస్తే ఏం జరిగేది? ఫారిన్ కరెన్సీ శ్రీలంకలోకి ఎంటర్ అయ్యేది. ఇప్పుడు ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది ఆగిపోవడం అనేటటువంటి జరిగింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకపోవడం అనేటటువంటి జరిగింది. సో కోవిడ్-19 చాలా పెద్ద దెబ్బ వేయడం అనేటటువంటి జరిగింది. అండ్ సెకండ్ ఏంటి? డిప్లీషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్గా తగ్గిపోవడం అనేది జరిగింది. ట్రేడ్ డెఫిసిట్ని ఇది చేసుకోవడానికి, వాణిజ్య లోటు ఏదైతే ఉంటుందో దాన్ని పోర్చడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని వాడతాయి. ఏంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ కంట్రీస్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి లేకపోవడం కూడా ఆర్థిక సంక్షోభానికి కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు శ్రీలంకన్ రూపీ ఏదైతే ఉంటుందో, శ్రీలంకన్ రూపీ సో తన వాల్యూని విపరీతంగా కోల్పోవడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా మనకి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో, ఆర్గానిక్ ఫార్మింగ్. సో శ్రీలంకలో కంప్లీట్గా కెమికల్స్ ఏవైతే ఉంటాయి, రసాయనిక ఎరువులు ఏవైతే ఉంటాయి, ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేస్తున్నాను తీసుకున్నారు. సో దానివల్ల ఏం జరిగింది? సో ఈల్డ్ ఏదైతే ఉంటుందో, పంట దిగుబడి ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పడిపోయింది. పంట దిగుబడి అనేటటువంటిది పడిపోవడం వల్ల ఏం జరిగిందమ్మా? ఫుడ్ యొక్క ప్రైసెస్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ పెరిగినాయి. ఫుడ్ ప్రైసెస్ పెరిగితే దాన్ని ఏమంటాం? ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం. ప్రైసెస్ పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. తినేటటువంటి ఆహారం యొక్క ధర పెరిగితే ఏం జరుగుతుంది? ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండి. సో ఇన్ని జరగడం వల్ల శ్రీలంక ఏదైతే ఉంటుందో అది చాలా సంక్షోభంలోకి కూరుకుపోయిందమ్మా. సో మనం పక్కనే ఉన్నటువంటి మన శ్రీలంకని ఆదుకోవడానికి మనం శ్రీలంకకి $1 బిలియన్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అప్పుగా మనం శ్రీలంకకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడడానికి 2022లో మొత్తం ఇండియా $1.4 బిలియన్ సపోర్ట్ అనేటటువంటిది మనం అందించడం జరిగింది ఇప్పటి వరకు, రైట్? సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఏమన్నారు అంటే, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఇండియా నిలబెట్టుకుంటుంది అని చెప్పి అన్నారు. ఇండియా ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ ఇట్స్ నైబర్హుడ్ ఫస్ట్. సో నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని హెల్ప్ చేయడంలో ఎప్పుడు ఇండియా ముందుంటుంది అనే విధంగా మనకి చెప్పారమ్మ. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కంప్లీట్గా మీరు అర్థం చేసుకోగలిగారనే అనుకుంటున్నాను. మరి మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి.
K-Rail, police use force to remove agitators. Very important article regarding జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాట్లాడతాం, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ కేరళస్ సెమీ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ దట్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్. కేరళ గవర్నమెంట్ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అనేటటువంటి పేరుతో ఒక రైల్వే ప్రాజెక్ట్ అనేటటువంటిది తీసుకురాబోతుంది, విచ్ కవర్స్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ కేరళ. వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి నేను కంప్లీట్గా మాట్లాడతాం. కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్కి నష్టాలు ఉన్నాయి, ప్రజలకు చాలా నష్టాలు ఉన్నాయని చెప్పి చాలామంది యాజిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్లు అనేటటువంటివి చేస్తున్నారు, నిరసనలు అనేటటువంటివి తెలుపుతున్నారు. సో అది మనకి ఇక్కడ న్యూస్లోకి వచ్చింది. సో దిస్ కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం, మీకు పూర్తిగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి మనం డిస్కస్ చేద్దాం, వినండి. సో చూడండి అమ్మ, కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు కనిపించేటటువంటి మొదటి స్లైడ్ ఏదైతే ఉంటుందో దీన్ని జాగ్రత్తగా గమనించండి, మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. దిస్ పర్టిక్యులర్ కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్. ఇది ఒక రైల్వే లైన్ యొక్క ప్రాజెక్ట్. Of course, that railway line accommodates only semi-high speed. The trains run at 200 kilometers per hour. సో మొత్తం టోటల్ ఈ లైన్ ఈ రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో ఎన్ని కిలోమీటర్లు అంటే 529.45 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేటటువంటిది కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రైల్వే లైన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ నార్త్ లో కసర్గఢ్ నుంచి సౌత్ లో తిరువనంతపురం వరకు ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరిగింది. చూడండి, నార్త్ లో దిస్ పర్టికులర్ ఇదేంటి కసర్గఢ్ ఏదైతే ఉంటుందో కసర్గఢ్, సౌత్ లో ఏంటి తిరువనంతపురం ఏదైతే ఉంటుందో తిరువనంతపురం, ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ కవర్స్ 11 డిస్ట్రిక్ట్స్ త్రూ 11 స్టేషన్స్. మొత్తం 11 డిస్ట్రిక్ట్స్ ఇది కవర్ చేస్తుంది అండ్ మొత్తం 11 స్టేషన్స్. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి కొచ్చి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో కొచ్చి ఎయిర్పోర్ట్ కి అన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ ని కనెక్ట్ చేసేలాగా ఈ రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్లాన్ చేయడం అనేటటువంటిది జరిగింది. కొచ్చి ఎయిర్పోర్ట్ కింద చూడండి 5 ఉంటాయి, కొచ్చి ఎయిర్పోర్ట్ పైన చూడండి 5 స్టేషన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటంటే 63,940 crores అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పి కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ నార్త్ లో ఉన్నటువంటి కసార్గోడ్ స్టేషన్ నుంచి తిరువనంతపురం స్టేషన్ కి ఇప్పటి వరకు 12 hours ట్రైన్ జర్నీ అనేది పడుతుంటే ఈ పర్టికులర్ రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోతే 4 hours కి ఆ జర్నీ టైం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అంట, టు కవర్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ కి డెడ్ లైన్ ఎప్పుడు పెట్టారు? 2025 పెట్టడం అనేది జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నారండి? కేరళ రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇది ఎగ్జిక్యూట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ కేరళ సిల్వర్ లైన్. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కేరళకి ఒరిగేది ఏంటి, యూజ్ ఏంటి? ఫస్ట్ ఇది చూడండి, ద నీడ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకు ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది అంటే కేరళ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ రైల్వే లేదా రోడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ డిమాండ్స్, కేరళ యొక్క ఆస్పిరేషన్స్, ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ కి తగినట్టుగా లేవంట. సో ఎగ్జిస్టింగ్ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో మలుపులుగా, ఎందుకంటే త్రూ అవుట్ ద స్ట్రెచ్ ఆఫ్ కేరళ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది, పశ్చిమ కనుమలు. సో ఆ ఏరియాస్ లో ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు, ట్రైన్స్ స్పీడ్ గా వెళ్ళడం అవ్వట్లేదు. ఈ మలుపులు ఎక్కువగా ఉండడం వల్ల స్లోగా వెళ్లాల్సి రావడం అనేది జరుగుతుంది, దానివల్ల ఎక్కువ టైం పడుతుందంట కమ్యూటేషన్ కి. అండ్ రోడ్ యొక్క ట్రాఫిక్ లోడ్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ గా తగ్గడానికి, రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గడానికి కూడా ఇది పర్టికులర్ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుందంట. ఫాస్టర్ కమ్యూటేషన్, జర్నీ త్వరగా అయిపోవడం అనేది జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సిగ్నిఫికెంట్ గా తగ్గుతాయి, ఎందుకంటే రోడ్స్ మీద ట్రాఫిక్ అనేది తగ్గడం వల్ల, రోడ్స్ మీద ప్రయాణాలు అనేటటువంటి సిగ్నిఫికెంట్ గా తగ్గడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి తగ్గడం అనేది జరుగుతుంది. సో దీస్ ప్రైవేట్ వెహికల్ సంఖ్య అనేది తగ్గడం వల్ల ఈ కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో తగ్గుతాయి. సో ఎయిర్ క్వాలిటీ అనేటటువంటిది కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కేరళ గవర్నమెంట్ చెప్తుంది. కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా, ఉద్యోగ అవకాశాలను కూడా ఇది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ కనెక్ట్స్ డిఫరెంట్ సిటీస్ అండ్ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్ అన్ని త్వరగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, త్వరగా డెవలప్ అయ్యేటటువంటి వెసులుబాటు అనేటటువంటిది ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
మరి వాట్ ఆర్ ద కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ తెలుసుకుందామా? వినండి. సో చూడండి అన్న, డిఫరెంట్ కన్సర్న్స్ ఆర్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్, స్టేట్ మీద డెట్ బర్డెన్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పడ్డం అనేది జరుగుతుంది. మొత్తం 60,000 చిల్లర కదా ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో అదంతా పడ్డం అనేది జరుగుతుంది. దీనివల్ల పోనీ అంత ఖర్చు పెడుతున్నారు, సోషల్ డివిడెండ్ లేదా సోషల్ రిటర్న్స్ లాభం ఏమైనా సొసైటీకి ఉంటుందా? డివిడెండ్ అంటే ప్రాఫిట్, సొసైటీకి ఉండేటటువంటి ప్రాఫిట్ సోషల్ డివిడెండ్ లేదా సోషల్ రిటర్న్స్ అంటాం. ఉంటుందా అంటే ఉండదు. అంత ఖర్చు పెట్టినా ప్రజలు ఈ పర్టికులర్ రైల్వే లైన్ లో ఈ పర్టికులర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని వాడతారా లేదో, లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నందుకు ప్రైసెస్ కూడా అదే విధంగా పెట్టాలి, అంతే కదా. సో మొత్తం పెట్టుబడి అంతా రాబట్టడానికి చార్జెస్ కూడా అంతే వసూలు చేయాలి. అంత వసూలు చేసి ట్రైన్ జర్నీ అనేది చేస్తారా జనాలు అనేటటువంటిది సరిగ్గా తెలియదు. అండ్ దాంతో పాటు సివియర్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ ఉంటుంది. కేరళ ఈజ్ ఇది వెరీ ఎన్విరాన్మెంటలీ ఫ్రెజైల్ జోన్ అని మీ అందరికీ తెలుసు. ఎకలాజికల్లీ ఫ్రెజైల్ జోన్ అనేటటువంటి తెలుసు. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ న్యాచురల్ వెజిటేషన్ ఏదైతే ఉంటుందో అది డిస్ట్రాయ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. బికాజ్ ఇట్ కట్స్ త్రూ ఎకలాజికల్లీ ఫ్రెజైల్ జోన్స్. బికాజ్ ఈ లైన్ ఏదైతే ఉంటుందో అది వెరీ సెన్సిటివ్, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్, ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్ జోన్స్ కూడా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వీటికి ఎండోన్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కట్టడం వల్ల ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉంటుందో రైల్వే లైన్ వేయడానికి న్యాచురల్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుపడడం అనేది జరుగుతుంది. న్యాచురల్ డ్రైనేజ్ కి అడ్డైతే ఏం జరుగుతుంది? అది వరదలకి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్తాను చూడండి. సో రైల్వే లైన్ గీసేటప్పుడు, రైల్వే లైన్ ఇచ్చేసేటప్పుడు ఏం చేస్తారు? పట్టాల మీదకి వాటర్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రైల్వే లైన్ ఉంటుంది, రైల్వే లైన్ లో మీకు రాళ్ళు ఏవైతే ఉన్నాయో రాళ్ళు పెడతారు. ఎందుకు రాళ్ళు పెడతారు? పడేటటువంటి వర్షం ఏదైతే ఉంటుందో అక్కడ నిలవకుండా రాళ్ళు ఏం చేస్తాయి? పక్కకు తోసేటట్టు ప్రయత్నిస్తాయి. ఆ పక్కకు తోసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అవి చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయి రాళ్ళు. సో ఈ పర్టికులర్ దీనిలోకి వాటర్ అనేది చేరకుండా, పట్టాల్లోకి వాటర్ అనేది చేరకుండా ఏం చేస్తారు? యువతల వైపు నుంచి ఎండోమెంట్స్ కడతారు. ఎప్పుడైనా మీకు భూమి ఉపరితలంతో రైల్వే పట్టాలు ఎప్పుడు సమాంతరంగా ఉండవు, కాస్త హైట్ లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. రైట్, ఇవి కట్టడం వల్ల ఏం జరుగుతుంది? యువతల నుంచి వచ్చేటటువంటి వాటర్ ఫ్లోకి ఇది భంగం వాటిల్లుతుంది. సో యువతల వైపు అంతా, ఒకవైపు అంతా ఫ్లడ్స్, వరదలు వచ్చేటటువంటి ప్రమాదం అయితే ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల పీపుల్ డిస్ప్లేస్మెంట్ కూడా జరగచ్చు. 30,000 ఫ్యామిలీస్ ని వాళ్ళు ఉండేటటువంటి ఎప్పటి నుంచో ఉండేటటువంటి ప్రదేశాల నుంచి వారు దూరం అవ్వడం అనేది జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ కూడా ఒక ఇష్యూ. సుమారు 1,200 హెక్టార్ల ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది సమకూర్చాలి. బట్ దానిలో గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువగా ఉంది. ఈ పర్టికులర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఏ ప్రదేశంలో అయితే ఈ లైన్ పాస్ అవుతుందో ఆ పర్టికులర్ ఏరియాలో, సో ఈ గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ కే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం అనేది జరుగుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో ఫుల్ రిపోర్ట్ అనేది పెట్టిందా అంటే పెట్టలేదు. డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది పెట్టిందా అంటే పెట్టలేదు. అదొకటి పెద్ద ప్రాబ్లం. అండ్ డిస్టెంట్ గవర్నమెంట్ అని కూడా చెప్పారు. గవర్నమెంట్ చాలా అథారిటేటివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆల్ స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపులు జరపకుండా యూనిలాటరల్ గా డిసిషన్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా దీన్ని క్రిటిసైజ్ చేస్తే దే ఆర్ యాంటీ డెవలప్మెంట్, రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు అడ్డుపడుతున్నారు అనే విధంగా పినరై విజయన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, కేరళ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరుగుతుంది. అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ కాస్ట్ ఓవర్ రన్ ఇష్యూస్. ఇంత కష్టపడి అది కడితే దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అనేది కడితే చివరికి ఆ పెట్టిందంతా తిరిగి వస్తుందా లేదా కూడా తెలియదు. వైబుల్ అవుతుందా లేదా, గిట్టుబాటు అవుతుందా లేదా గవర్నమెంట్ కి అనేటటువంటిది తెలీదు. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ సో నెసరీ రైట్ నౌ. ఇప్పుడు అంత అర్జెంట్ గా అంతంత ఖర్చు పెట్టి ఎన్విరాన్మెంట్ ని కూడా డ్యామేజ్ చేసేసి ఈ ప్రాజెక్ట్ కట్టాల్సినటువంటి అవసరం అయితే పెద్దగా ఏం లేదు అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. దీస్ ఆర్ సమ్ ఇష్యూస్ అండి. మరి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ నాన్న? ఏం చేస్తే మంచిదంటారు? చూడండి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి నాట్ సో నెసరీ ప్రాజెక్ట్స్ మీద కాకుండా ఇంపార్టెంట్ నీడ్స్ లేదా హయ్యర్ సోషల్ రిటర్న్స్, హయ్యర్ సోషల్ డివిడెంట్, ప్రజల జీవితాల్లో సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ లో చేపట్టాలి అని చెప్తున్నారు. సపోజ్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వైపు కేరళ అనేది ముందడుగులు వేయాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేసి గ్రీన్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించడంలో ఖర్చు పెట్టొచ్చు. స్టడీ పవర్ సప్లై రైతులకు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అందించేటటువంటి
ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ డబ్బంతా ఇటువైపు మళ్లించొచ్చు. ప్రజలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటటువంటిది ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. అర్బన్ సివేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ సైంటిఫిక్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ ప్రపంచ దేశాలని ఒక ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సీరియస్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. సో వేస్ట్ డిస్పోజల్ గురించి ఏవైనా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చేపట్టొచ్చు. అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఫ్రెజైల్ జోన్ అయినటువంటి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ హోమ్ టు లాట్ మెనీ స్పీసీస్ ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా వెస్టర్న్ ఘాట్స్ హోమ్. సో వాటిని కన్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. టూరిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఇప్పుడు కేరళలో టూరిజం అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బెటర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా కేరళ చేయొచ్చు. ఆ మనీ ఏదైతే ఉంటుందో ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీటికి డైవర్ట్ చేయొచ్చు. బట్ నాట్ ఆన్ దిస్ నాట్ సో నెసరీ ప్రాజెక్ట్. అంత అవసరం లేనటువంటి ఈ ప్రాజెక్ట్ మీద అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం కంటే ఇలాంటివి ఏవైనా చేయొచ్చు అనే విధంగా మనం వే ఫార్వర్డ్లో మాట్లాడుకుంటాం. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నానమ్మా. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్. మళ్ళీ నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో కలుద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ యాజ్ వెల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో 21st March డేట్ మర్చిపోకండి. సో హైదరాబాద్లో ఎవరైనా ఉంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి రండి, అక్కడ మనం కలుద్దాం. ఓకేనా నాన్న? బాయ్ అమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్.